ఇంతన్నాడంతన్నాడే ఆర్కే సారు షర్మిలక్క దేవతన్నాడే ఆర్కే సారు వైసీపీ వద్దన్నాడే ఆర్కే సారు చెయ్యిపాటి ముద్దన్నాడే ఆర్కే సారు మళ్ళా నడిమిట్లో ఏమైందో గాని అంతా తూచన్నాడే ఆర్కే సారు ఫ్యాన్ అంటే పాయిరమన్నాడే ఆర్కే సారు. ఇగో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సార్ను చూసి ఇప్పుడు గిట్లా వాడుకుంటున్నారట ఏపీ పబ్లిక్. పొద్దంతా ఊరంతా తిరిగచ్చిన పోరడు పొద్దుబూకి ఇంటి తొవ్వదొక్కినట్టే అయింది మంగళగిరి ఆర్కే సారు కథ. కొన్నొద్దుల కింద చెయ్యి పార్టీల చేరికై షర్మిలక్కకు కుడి చెయ్యి లెక్కుండి ఏపీల కాంగ్రెస్ సర్కార్ అచ్చేతందుకు పనిచేస్తానని మాటలు చెప్పిన మంగళగిరి ఆర్కే సారు 2 నెలల్లోనే మనసు మార్చుకొని మళ్ళా సొంత గూటికే చేరిండు. తాడేపల్లిలున్న సీఎం క్యాంప్ ఆఫీస్ కు పోయి మెడల కండువ కూడా కప్పించుకున్నాడు సీఎం జగనన్న తోటి. జగనన్నదే చిక్కటి చిరునవ్వు అనుకుంటే అంతకంటే చిక్కగా సక్కగా నవ్వుకుంటా ఫోటోలు కూడా దిగిండు ఆర్కే సారు. మంగళగిరికి నిధులు అడిగితే రూపాయి చెప్పి 10 పైసలు చేతుల పెట్టిండు అన్నట్టుగా కారడ్డాలాడిన ఆర్కే సారు ఇప్పుడు జగనన్నను మొగుల్ మీదికి లేపిండు అనుకోరా అదుర్రి. రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20-30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడగలిగితే, ప్రజలందరూ కూడా అండగా ఉంటే పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి వెళ్తాయని చెప్పేసి గెలిచినాక మంత్రి పదవిత్తా అని జగనన్న హామీ ఇచ్చి అటెన్కాల ఉత్తశయి చూపెట్టిండనే షాన్నొద్దుల సంధి అలిగి హట్టై సప్పుడేకున్నాడు. గందుకే గడప గడప కార్యానికి కూడా దూరంగున్నాడు. మళ్ళా మొన్న నియోజకవర్గానికి ఇన్ఛార్జును గంజి చిరంజీవిని వెట్టుడు ఇంకా పుండు మీద కారం జల్లినట్టయింది. అప్పుడు మంత్రి పదవి ఇయ్యక ఇప్పుడు టికెట్ కూడా ఇయ్యకుండా అవమానిత్తడేమో అనే కాంగ్రెస్ కు పోయిండు అని అందరూ మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు గా ముచ్చట మీద ఏమన్నాడంటే, అన్నా మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండిషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి 3వసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. గింత జల్దిన్నే ఎంత మార్పన్నా ఎవలకు టికెట్ ఇచ్చినా కూడా పంకపాటి గెలిచేతందుకు స్వయం కృషిల చిరంజీవి సార్ లెక్క కృషి చేస్తావా? వాహ్ అన్నా వాహ్. ఇంకా గిదే కాదుల్లో గప్పట్ల వైఎస్ఆర్ సార్ మీద చేసిన కుట్రనే గిప్పుడు చేస్తున్నారట అన్ని పార్టీ వాళ్ళు. 2009లో రాజశేఖర రెడ్డి గారిని ఓడించడానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎలా ఏకమైపోయినాయో ఇవాళ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకమైనవి. అది జరగకూడదు. ఎందుకంటే పేదవాడు గొప్పవాడు కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకి రావాలి. ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పేసి అనుకున్నాం. మరి గీ ముచ్చట షర్మిలక్కతోటి కలిసి చెయ్యి పార్టీల కలిసే ముంగట తెలియదా అనే సారు నీకు? ఏ పార్టీ వాళ్ళైనా అధికారంలో ఉన్నోళ్లను దించి అధికారంలోకి అద్దామనే చూస్తారు గాని ఇంకొకరు అధికారంలోకి రావాలని అనుకుంటారా? అయినా నువ్వు చెయ్యి పార్టీల చేరికైంది కూడా పంకపాటి ఓడిపోవాలనే కదా. మళ్ళా గిప్పుడేమో వాళ్ళందరూ ఒక్కటైర్రు, అన్నను ఒంటరోణ్ణి వేసిండ్రు అని ఏందేందో చెప్పబడితివి. ఏ లీడర్ల మాటలెనక ఎసుంటి పాయిదా ఉంటదో తెలుసుకొని జమానా కాదే మంగళగిరి ఆర్కే సారు గిది. నువ్వేందో కుడి భుజం లెక్కుంటావు కావచ్చు, వైఎస్ఆర్ సార్ అంటే పాయరమున్నోనివని నమ్మితే షర్మిలక్కకు ఎన్నుపోటు ఓడిత్తివి. అయినా నువ్వే అన్నావు కదా మస్తు మంది చెయ్యి పార్టీల చేరిక కాబోతున్నారు అని. షర్మిలక్క బలం ఇంకా వెరుగుద్దిలే అని అనబట్టిండ్రు గీ ముచ్చటరికైనా ఏపీలున్న చెయ్యి పార్టీ పబ్లిక్. ఇప్పుడు ఒక పార్టీలుండి ఇంకొక పార్టీలుంటే ఎన్కేమో గాని మైకుల ముంగటైతే జర్రంతనన్న మంచిగా మాట్లాడుకుంటారా? అస్సలే లేదు కదా. ఇక పంకపాటి సైకిల్ పార్టీ లీడర్ల నడవైతే మాటల యుద్ధానికి కొద ఉండదు. చిన్న పిల్లగాల చెవుగువ్వ వేలిపోయేటట్టు మాటలు అనుకుంటారు. కానీ పంకపాటి గుడివాడ అమర్నాథ్ అన్న సైకిల్ పార్టీ లోకేష్ అన్న ఒకలకొగలు గిఫ్ట్లు ఇచ్చుకున్నారు. గిదెక్కడి 9వ వింతరయ్యా అని పరేషాన్ అవుతున్నారా? అయితే పురాగా చూడురి మరి గా వింతను. నీ శాసనసభ్యుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చాను, ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా. బాగుందా తల్లి అవార్డు? కరెక్టే కదా? ఇక్కడ ఉందా కోడిగుడ్డు? అమ్మకి పర్ఫెక్ట్ కదా ఇది? అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా.
ఓష్ని అన్నాలం పాడుగాను పెట్టెని చూస్తే ఏదో డైమండ్ ఉంగరమో బంగారపు గొలుసు అనుకుంటిమి. మైకుల ముంగట ఏదో తిడతాడు గాని లోకేష్ అన్నకు గుడివాడ అమర్నాథ్ అన్నంటే బగ్గనే పాయరం ఉన్నట్టున్నది కదా అని అనుకుంటే కోడిగుడ్డును తీసుకొచ్చి గిఫ్ట్ అన్నాడు. గప్పట్ల హైదరాబాద్ ల కారు రేసింగు కార్యం కాడ అమర్నాథ్ అన్న మాటలన్న మాటలు బగ్గ వైరల్ అయినాయి కదా. అగో గందుకు గిప్పుడు అనకాపల్లె శంకారావం సభల గీ గిఫ్ట్ ఇచ్చిండు లోకేష్ అన్న. ఇక గీ ముచ్చటెరకైనాక అమర్నాథ్ అన్న ఊకుంటాడా? గాయన కూడా లోకేష్ అన్న కోసం ఓ గిఫ్ట్ పట్టుకొచ్చిండు. వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో మా ప్రాంత శాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్లి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, లేకపోతే వారే పరిగెట్టుకుని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమనండి, ఇక్కడే ఉంచుతాను దీన్ని. పప్ప ఇన్నారుల్లా లోకేష్ అన్నకు బగ్గ పాయరమని పప్పు వండుకొచ్చిండట అమర్నాథ్ అన్న. మరి గదేదో నీ చేత్తోటి నువ్వే తీసుకుపోయి లోకేష్ అన్నకు వడ్డీయ రాదే? ఆలీలతోటి వంపుడెందుకు? లేకపోతే మీరిద్దరో పంజయ్యుండ్రి, మీరిద్దరో కాడగలుసుకొని ఒకలు పప్పు వడ్డిచ్చుర్రి, ఇంకొకలు గుడ్డ ఆమ్లెట్లు వేసియ్యుర్రి. జనాలకేం చేస్తారో జనాల బతుకులెట్లా మారుతారో మాట్లాడురయ్యా అని అంటే గుడ్డు గిఫ్ట్ ఇత్తా నొగలు, పప్పు తీసుకపో అని కుండ పట్టుకొచ్చి ఒగలు. మంచిగున్నారు పోన్రి. గిందుకేనా మీకు ఓట్లేసింది? రాజకీయాలకచ్చింది అభివృద్ధి చెయ్యనీక, టైం పాస్ చెయ్యనీక అని మస్తుగా గరమైతున్నారు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. దాచిపెట్టిన నిజం చేసిన తప్పు ఎన్నటికన్నా బయట పడాల్సిందే. మాకు మేమే తోపులం, మనల్ని ఎవడ్రా ఆపేది అని అడ్డగోలు తప్పులు చేసుకుంటా మందిని గోసవుచ్చుకుంటే ఇగో గీ మేడం లెక్కనే అవుతుంది పరిస్థితి. ఇంతకు ఎవలా మేడం ఏం చేసింది అని అంటారా? వార్త చూడుర్రి మీకేరకైతుంది. ఇగో ఈ మేడం పేరు జ్యోతి. పట్నంలో గిరిజన శాఖ ఆఫీసర్గా పనిచేస్తుంది మేడం. అయితే సర్కారోళ్ళు ఇచ్చే జీతం జాలనున్నట్టున్నది, అందుకే లంచాలకు మరిగింది. ఇయాల ఒక కాంట్రాక్టర్ తాన 84,000 లంచం తీసుకొని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబోలకు దొరికిపోయింది. ఇక ఏసీబోళ్ళు మేడం ను అరెస్ట్ చేసి మేడం వాళ్ళింట్లో చెకింగ్లు చేస్తే ఏ బస్తాల చూసినా పైసలు కట్టలేనట. అగో చూడుండ్రి గా పైసలను లెక్కబెట్టి ఏసీబోల చేతులే గుంజినయట. మొత్తం 65 లక్షల రూపాయలు దొరికినాయట. బంగారం ఏమన్నా తక్కువనా? తీరు డిజైన్ల నగలను చూసి ఏసీబోలే పరేషాన్ అయినరట. అవు మరి పరేషాన్ గారా? బంగారు దుకాణంలుండే నగలన్నీ మేడం ఇంట్లోనే ఉన్నాయట. దగ్గర 4 కిలోల బంగారం దొరికిందట. ఇంట్లోనే 65 లక్షలు 4 కిలోల బంగారం దొరికినాయంటే ఇక లంచాలు తీసుకున్న పైసలతోని భూములు, జాగలు, మిద్దెలు, మేడలు ఇంకా ఎన్ని కొన్నదో మేడం మరి. ఫోటోస్ బాగానే అయ్యో పాపం మేడంకు దుఃఖం తన్నుకస్తున్నది కదా. దస్తిగిన ఇయ్యమంటారా మేడం? అయినా గిప్పుడేడ్చేం లాభం మేడం? లంచాలు తీసుకోంగ తెల్వదా మరి? ఎన్నడో ఓనాడు ఎవలో ఒకరు ఏసీబోలకు వట్టిస్తారు, అప్పుడు ఇజ్జతంతా ఓతది అని అన్ని ఆలోచనలు ముందే చేసుకొని సిన్సియర్ గా డ్యూటీ చేస్తే అయిపోవు కదా. దొరికినప్పుడు చూసుకుందాం, ఇప్పుడైతే అందిన కాడికి దోసుకుందాం అని అనుకుంటే ఆఖరికి గిట్లనే అయితది మరి. గీ మేడం లెక్కనే లంచాలు తీసుకునే ఆఫీసర్లందరూ రేపో మాపో ఏసీబోలకు గిట్లనే దొరుకుతారు. లంచాలతోని కూడబెట్టిన సొమ్మంతా గిట్లనే సర్కారోళ్లకు సమర్పించుకుంటారు అని అంటున్నారు కొందరు. కానీ గిసుంటి అవినీతి ఆఫీసర్లందర్నీ జల్లెడబట్టి దొరకబడితే వాళ్ళ దగ్గరున్న పైసలను నింపనీకి ఎన్ని సంచులు కావాలనో, లెక్కబెట్టనీకి ఎన్ని మిషన్లు కావాలనో పోన్రి. ఆ పబ్లిక్ ఇక ఇప్పుడు మరాముల తాత చేయాలి కాబట్టి మోతెవరి ఏమి గ్రమ్ముగటేసుకున్నాడో పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? నాది పోదాం. అగో వీడేడి మరి వెనకొచ్చి ఎంతసేపు రా? అరే ఇవాళ పొద్దుగాల పోదాం రా అంటే నాడింట్లో తిప్పులాడతాను రాలు కదా కూడా. పొద్దుగాల రాడరా మొగోడని చూడు, బస్సులలో సీటు దొరికాయో నేను తక్కువ మొక్క ఏమచ్చుర్రా? చదువుకుంటా నాడింతలే ఉంటారా మొగోడని చూడేవాడన్నా? పొద్దుగాల పోదాంరా అంటే ఇంతవరకు వెళ్ళకపోతుంది. అటు కొసవాడోళ్ళు పోయిర్రాట, బస్సులలో సీటు దొరికాయి. వాళ్ళు పోయేది ఉంటే మళ్ళీ మనకి ఎవరైనా సాగుతుంటారా? నడు అగో మూట ముల్లె చదురుకొని చేతిలో కోడిని పట్టుకొని ఎల్లి మళ్ళీ కలిసినట్టు కలిసి ఇద్దరాకమేటో బయలుళ్ళు ఏటే ఓ తాత
శుభమా అంటూ పెళ్లికి పోతా అంటే నల్ల పిల్లి ఎదురుగా వచ్చినట్టు ఈ గండు పిల్లి ముఖం ఎదురుగా వచ్చింది కాదురా. ఏ శకునం వేసి ఉంచుదో ఏం పాడో జరసేపు కూర్చోనన్న పోదాం పారాదు. ముసవాళ్ళందరూ బయలుదేరినా ముసలాడా ఇంకేం చేస్తా పోదాం పరాడు. ముసలోని బల్పు మాటలు చూడుండ్రి. నేనట నల్ల పిల్లినట. అయినా ఇద్దరాకం ఎటు పోతున్నారో గది చెప్పి పోర్రి ముందు. అరే నీకు ఈగ్రం ఈక ఉన్నా అదే నీరు గచ్చే ముఖం దానా. నుదుట బొట్టు, నెత్తి మీద ముళ్ళలు, చేతుల కోడి పిల్లను పట్టుకొని బాట వచ్చినామని అంటే మా తొవ్వలన్నీ ఎటు దిక్కు పడతాయో చెప్పు ఒకసారి. ఓహో, వనదేవతల జనజాతర మేడారంకు పోతున్నట్టున్నారు గంతేనా? మరి అన్ని తెలిసే మళ్ళా ఏడికి పోతారు అని ఇస్తాను. సరే సరే, మీరు పోతే పోతిరు గాని ఆ అన్న భార్య అది నీ ముసల్దే అది. మీరిద్దరే పోతున్నారు ఎందుకు? ఇంటోళ్ళని తీసుకపోరా? ఇప్పుడు జనాలు ఎక్కువ వస్తారన్న అదురుకు ముసల్దును వీని పిల్లం ఇద్దరు కలిసి వారం రోజుల కిందట సమ్మక్క గద్దెలకు మొక్కుకొని వచ్చిర్రు పిల్ల. అగో నేను కూడా అప్పుడే పోయేద్దామన్నా అక్క. ఈ ముసలాడు అసలేం లేదు. అలకదా కూడా కల్లులు గద్దెలకు వచ్చినాక పోయి దర్శనం చేసుకుంటేనే మోసుగా ఉంటదిరా వారి. వాళ్ళు తప్పు చేసినా అన్ని తెలిసినా మనం కూడా తప్పు చేస్తాం. అవునని దక్కువ మొక్కలు చెప్పున్నాడు పొద్దుపోతుంది. సరే సరే, పోతే పోతిరు గాని గా కోన్ని కొంకనక్కని పట్టుకొనే బస్ ఎక్కుతారా? అవును, మేడారం జాతర కోడి పిల్లలు చెడ పిర ఉన్నాయట కదా, అందుకే ఈ నుంచి కోడి పిల్లని పట్టుకొని పోతాను. అయినా ఎందుకు మరి గట్ల అడుగుతాను? నీ అవ్వ, బస్సులలో ప్రయాణం చేసేటోళ్ళు కోళ్ళు గొర్రెలు మేకలను పట్టుకరావద్దని ఆర్టీసీ ఎండి సజ్జనర్ సార్ ఆర్డర్ వేసిండే. అందుకే నీవి కోని పట్టకపోతే బస్సు ఎక్కనియ్యరు సిబ్బంది, తెలుసా నీకు? జాతరకు పోయేటోళ్ళు కోడి పిల్లని పట్టుకొని పోకపోతే వట్టి చేతులతో పోతారా నువ్వు? నీ మాటలు కానీ అక్కడికి పోయి కొనుక్కో. కానీ గిట్ల కోళ్లను గొర్రెలను మేకలను బస్సులకు ఎక్కిస్తే కడమ ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే అందుకనే ఈ రూల్ పెట్టిరు కావచ్చు. వచ్చిన అన్యానం పాడుగాను. అట్లయితే మరి ఈ కోడిని ఇంటికాడనే పెట్టిపోనా? అరే వెనుకచ్చి తిరుగువారం నాడు ఇంటికి వచ్చినాక ఈ కోడిని కథం చేద్దాం. ఇప్పుడైతే మేడారం జాతరకు పోయినాక ఓ కోడిని అక్కడనే కొని తల్లికి అర్పిస్తాం. ఏమంటావు? ఇగో బుజ్జి, ఇది అయితే ఇంటికాడ దాచిరా పొరుకు జల్లిరా మరి. సరే సరే గాని ఇన్నన్ని మంచినీళ్ళు పట్టుకొని పోర్రి. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగితే లేని తిప్పలు పడాల్సి వస్తుంది. అట్లనే జాతరలకు పోయినాక మూతికి ముక్కుకు మాస్కులు పెట్టుకోన్రి. ఎందుకంటే అక్కడ దుమ్ము ధూళి ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది కాబట్టి. అవును, మా నల్లికుట్ల చెప్పినట్టు మేడారం జాతర అంటేనే పెద్ద జన జాతర వారి. అందుకే పైలంగా ఉండాలి. మంచినీళ్ళు దొరికాయి. అక్కడ వచ్చిపోయే వాహనాలు చేయబట్టి కూడా దుమ్ము ధూళి బగ్గలు ఎత్తా ఉంటది. ముక్కులలో మూతులలో పోకుంటే ఇట్లా గుడ్డలు మూతికి అడ్డం పెట్టుకోవాలి. ఇన్నారే? ఇన్నావా తాత? అక్కడ విమానాలు పోతాయి కదా, మనం పోదాం అనల్లా? పోతావు పోతావు. నేను అడింత నుంచి పోతా అంటే విమానాలు అలా కూర్చొని ఇట్లా తిప్పులు ఆడుకుంటా పో. నీ కదా కొమ్మకాలు చెప్పు. అక్కడ జాతరలో తిరిగి చూసేటందుకు పెట్టిలాటరా విమానాలను సర్కారోళ్ళు. అయినా అలా తిరిగేటందుకు ఒక్కలకు ఒక్క 3,000-4,000 రూపాయల టికెటేనట. పోతావా మరి? మరి లేకపోతే నడు నడు. సరే సరే గాని బస్సులు ఎక్కే కాడ దిగే కాడ జరంత పైలంగుండ్రి పెద్ద మనుషులు. అసలేగా నిద్రముఖం వెంకటన్నని తీసుకొని పోతున్నావు తాత. ఆయన ఏడనన్నా తప్పిపోయిండా అనుకో, నువ్వు జాతర అయిపోయేదాకా తిరిగినా దొరకడు మరి. అగో ఇన్నావురా ఈయనందా కూడా. ఏడివైనా జాతర మొత్తంలో కూడా నాకు గోసి పట్టుకొని ఇడవకుంటూనే ఉండాలి. ఇంటానవా? పొలగాలనయం నీకంటే నీ దక్కువ మొక్కలు చెప్పు దాదా నాడు. ఓ పిల్ల, ఇక మాకు పొద్దు పోయేటట్టున్నది. ఇక నువ్వైతే నీ కడవ వార్తలు చదువుకో. అట్టనే మాపటాలకు ఇంటికి ఫోన్ చేసి ముసలిదాన్ని బాగోగులు అడిగి మరి బెంగటిల్తుంది రాజరా. సరే సరే గాని చూసింది కదా పబ్లిక్, మేడారం మహాజాతర రేపటి సంధి షురు కాబోతున్నది కదా. ఇక లక్షల భక్తులు మేడారం బాట పడతారు. ఆర్టీసోళ్ళు కూడా అన్ని జాగాలకు వెళ్ళి సరిపోను బస్సులు పెట్టిండ్రట. ఇక కోళ్ళు మేకలు గొర్రెలు ఇట్లా ఎవ్విటిని బస్సులలో తీసుకుపోవద్దు అని చెప్పిండ్రు ఆర్టీసోళ్ళు. బస్సులలో మేడారం పోయే కడమ భక్తులకు తిప్పలు కావద్దని ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక మేడారం పోయేటోళ్ళు పైలంగా పోయి తల్లుల దర్శనం చేసుకొని మళ్ళా ఇంటికి పైలంగా చేరుండ్రి, సరేనా? ఇక ప్రతిరోజు లెక్కనే ఇయ్యాల కూడా మీకోసం కొన్ని లిలిపుట్ వార్తలు పట్టుకొచ్చేసిన. మరి అవి కూడా చూసారు, ఒక పని అయిపోతుంది. లగ్గమైనాక పెండ్లి పిల్ల పిల్లగాని కాళ్ళు మొక్కి ఆశీర్వాదాలు తీసుకునుడు వెనకటి సంధి వస్తున్న ఆచారం అనేది మన అందరికి ఎరకైన ముచ్చట్నే. కానీ గీడున్న పిల్లగాడు చూడుండ్రి వెరైటీగా పెండ్లి పిల్ల కాళ్ళను మొక్కిండు. అస్సాంలున్న గౌహతి కాడ జరిగింది ఇది. ఇక ముందుగాల పెళ్లి పిల్లనే పిల్లగాని కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకున్నది. ఇక ఎంబటే పిల్లగాడు సుతం పిల్ల 2 కాళ్లకు దండం పెట్టిండు. ఇక ఇది చూసి ఆడున్నోళ్ళు కొందరు సంభ్రమెల్లబోతే ఇంకొందరు పిల్లగాడేంది గిట్ల చేసిండని మస్తు పరిశాన్ అయినరాట.
ఇదేందయ్యా ఇది? వెనకటి సంధి వస్తున్న ఆచార సాంప్రదాయాలను లెక్క చేయకుండా గిట్ల చేసినవని పిల్లగాన్ని అడిగే వరకు నా భార్యకు నేనంటే ఎంత గౌరవమో నాకు కూడా ఆమంటే గంతే గౌరవం, గందుకే ఆమె మీదున్న గౌరవంతోనే కాళ్లకు దండం పెట్టినని చెప్పుకొచ్చిండట. లగ్గంలో ఒకరినొకరు కాళ్ళు మొక్కుకునుడే కాదు, జీవితాంతం గిట్లనే ఇద్దరి నడుమ తేడాలు రాకుండా కలిసిమెలిసి ఉండాలని అనుకుంటున్నారు కొందరు ఈ వీడియో చూసినోళ్ళు. ట్రాఫిక్ చలాన్లు కట్టమంటే గీ మూతవారి చూడుండ్రి పోలీసుల మీదికి ఎట్లా లొల్లి చేస్తున్నాడో. ఆగో ఇన్నరు కదా గిన ఏమంటున్నాడో, సత్తే నేనే సత్తా మీకేందని పోలీసోళ్ల మీదికి రూబాబ్ చేసిండు. ఆంజనేయులనే గీ మోతవారి యూసఫ్ గూడల హెల్మెట్ పెట్టుకోకుండానే బండి నడుపుతున్నాడట. ఇక ఇది చూసి ఆడున్న ట్రాఫిక్ వాళ్ళు ఆపే వరకు అంతకు మొదలు సుతం గిన బండి మీద పెండింగ్ చలాన్లున్నాయట. ఇక పోలీసోళ్ళు చలాన్లు కట్టమంటే ఉల్టా ఆళ్ల మీదికే లొల్లి పెట్టుకున్నాడు. ఆగో ఇన్నరు కదా ఇంకేమని బెదిరిస్తున్నాడో, మీరు పోలీసోళ్ళు కావచ్చు నేను మెంటల్ నా కొడుకును అనుకుంటా ఆళ్ల మీదికి రుబాబ్ చేసుకుంటా జరంతసేపు ఆగమాగం చేసిండు. ఇక నోటికొచ్చినట్టు పోలీసోళ్ళని తిట్టుకుంటా రోడ్డు మీద న్యూసెన్స్ చేసినందుకు గీన మీద కేసు బుకింగ్ చేసి స్టేషన్ కు పట్టుకపోయిండ్రట. పెండింగ్ చలాన్లు కట్టకుండా ఉల్టా పోలీసోళ్ళ మీదకే రూబాబ్ చేసిన గిసొంటోళ్లను స్టేషన్ కు పట్టుకపోయి 4 అరుసుకునుడే కాదు లైసెన్స్ ను కూడా రద్దు చేయాలి, గప్పుడే చక్కగైతారని కామెంట్లు పెడుతున్నారు కొందరు ఈ వీడియో చూసినోళ్ళు. మరి ఆంటీ మీల్స్ అంటే హైదరాబాద్ లో తెల్వనోళ్ళు ఎవ్వరు ఉండరు. వెజ్ నాన్ వెజ్ ఏదైనా టేస్ట్ సూపర్ అని చాలా మంది కూడా ఆన్నే పోయి తింటుంటారు. ఇక మొన్న ఆంటీ చెప్పిన డైలాగు మస్తు ఫేమస్ అయింది కదా, మీది మొత్తం 1000 అయింది, 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా, మీది మొత్తం 1000. ఇక పట్నంలో ఉన్న పోలీసోళ్ళు కూడా బండి మీదేసే చలాన్లకు ఆంటీ డైలాగ్ నే ఫాలో అవుతున్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా బండి మీద ఫోన్ మాట్లాడుకుంటా పోతున్న ఒక ఆయనకు ఫైన్ కొట్టి ఏం రాసిండ్రో చూడుండ్రి. ఆగో చూసిండ్రు కదా, మీది మొత్తం 1000 రూపాయలు అయింది, యూజర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అని రాసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వరకు మస్తు వైరల్ అవుతుంది. మొత్తానికి ట్రెండ్ను జనాలే కాదు పోలీసోళ్ళు కూడా బగ్గనే ఫాలో అవుతున్నారు కదా. దేవుని దర్శనాల కోసం గుళ్ళకు పోయే భక్తులు పాదయాత్రలు చేసుడు, ఊళ్ళ పొంటున్న పబ్లిక్ ను కలవనీకి రాజకీయ లీడర్లు పాదయాత్రలు చేసుడు బగ్గనే చూసినాం. కానీ గిడున్నోగా ఆయన క్రికెటర్ కోహ్లీ సార్ని కలవనీకి ఏకంగా 1380 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండట. ఆగో పెయ్యి మీద కోహ్లీ జెర్సీ వేసుకొని చేతుల ఫ్లెక్సీలు పట్టుకున్నాడు చూసిండ్రా. గీనకే విరాట్ సార్ అంటే మస్తు పాయిరమాట. టీవీలో ఎప్పుడు మ్యాచ్ వచ్చినా విరాట్ ఆటను బగ్గా చూస్తాడట, తినే తిండైన బంద్ పెడతాడట. గాని మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వత్తుంటే చూడకుండా ఉండడాట. ఇక గంత పాయిరం అన్నట్టు విరాట్ సార్ అంటే గీనకు. గందుకే ఎట్లనన్నా సార్ను కలవాలని యూపీలున్న లక్నోకెంచి నడుచుకుంటా బయలెళ్ళి బొంబాయికి చేరుకున్నాడట. ఇక వీడియో వైరల్ అయ్యే వరకు విరాట్ ఫ్యాన్సా మజాకా అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు కొందరు. చూడాలే మరి గీన గింతగానం నడుచుకుంటా బొంబాయికి పోయిండు గాని మరి గీ వీరాభిమానికి విరాట్ కోహ్లీ కలిసే ఛాన్స్ ఇస్తాడో లేదో మరి. ఇక ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసినుల్లా. ఇక ఇవుల్లా ఇవాళ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల్లో మళ్ళీ జోర్దార్గా తెలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే. జోర్దార్ వార్తలు స్పాన్సర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్.